హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏంటి తొక్కులు చూపిస్తుంది అని అనుకుంటున్నారా? నేను పొద్దున్నుంచి సాయంత్రం వరకు మనం వంట చేస్తాం కదా, కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ అన్నిటి తొక్కులు అనేవి ఒక గిన్నెలో ఇలా వాటర్లో స్టోర్ చేస్తానన్నమాట. ఎందుకు అంటే మా ఇంట్లో ఉన్న మొక్కలు, తులసి మొక్క కానీ ఉంటాయి కదా, మన ఇంట్లో యూజువల్గా మనం పెంచుకునే చిన్న చిన్న మొక్కలు అనేవి ఉంటాయి కదా. అసలే సమ్మర్ ఒకటి కూడా కదా, వాటికి డైరెక్ట్గా ఓన్లీ నీళ్లు మాత్రమే పోస్తే వాటికి పోషకాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇలా మనం వేస్ట్ ఎలాగా డస్ట్బిన్లోనే పడేస్తాము. ఈ వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ యొక్క తొక్కులు అనేవి ఎలాగా డస్ట్బిన్లోనే పడేస్తాం కదా. ఇలా పొద్దున్నుంచి సాయంత్రం వరకు కొంత వాటర్లో స్టోర్ చేసి సాయంత్రం ఈ యొక్క వేస్ట్ని, ఆ తొక్కుల్ని ఫిల్టర్ చేసి వచ్చినటువంటి వాటర్ని మొక్కలకి కనుక మనం పోస్తే వాటికి పోషకాలు అనేవి అందుతాయి అన్నమాట. మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదండి, గోబర్ గ్యాస్ అని, ఇంట్లోనే బయోగ్యాస్ అనేది కూడా మనం ప్రిపేర్ చేసుకునే వాళ్ళం కదా. అలాగే మొక్కలకి అవి బాగా పెరుగుతాయి అన్న ఉద్దేశంతో మీరు కూడా నాలాగే చేస్తారా? ఎంతమంది ఇలా నాలాగే చేస్తారు? సేమ్ మీరు ఇలానే చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. బాయ్ బాయ్.